వామ్మో, గాలి నిప్పు రెండు ఇటే వస్తున్నాయేంటి? ఏం తగలబడుతున్నాయేంటో. పక్కన హరి కూడా లేడే. అసలు ఇంతకీ వీళ్ళెందుకు వచ్చినట్టు? వీళ్ళకి ఇప్పుడు ఏం చెప్పి పంపించాలి? దేవుడా, ఈ గండం నుంచి నువ్వే గట్టెక్కించు. అమ్మా నమస్తే. ఏరా, ఉద్యోగం మానేసి సెక్యూరిటీగా జాయిన్ అయ్యావా ఏంటి? ఎదురొస్తున్నావు? నీ కొడుకుతో ఫ్రెండ్షిప్ చేశా కదమ్మా, అంతకంటే గొప్పగా ఏముంటామమ్మా. సర్లే, ఇప్పుడు మేము బ్యాంకులో ఉన్న డబ్బులు నగలు తీసుకెళ్ళడానికి వచ్చాం. వాడేమో ఫోన్ తీయడం లేదు. భోజనానికి వెళ్ళాడా ఏంటి? అయినా వాడికంత బిజీగా ఉండే పనే ఉందిరా, ఫోన్ కూడా ఎత్తడం లేదు. ఏంటి, మీరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదా? అయితే వాడికి పెద్ద శిక్ష పడాలి. అమ్మా అది సరే, మీరెందుకు హరిని వెతుక్కుంటూ వచ్చారు? ఒక్క క్షణం కూడా హరిని చూడకుండా ఉండలేరా అమ్మా? ఈ వేళకోళం ఆపేసి హరిని తీసుకురా పో. ఎక్కడ లేని హరిని నేను మాత్రం ఎలా తీసుకొస్తానక్క? నేనేమైనా దేవదూతనా? ఆకాశవాణి ద్వారా ఎక్కడున్నా ఇక్కడికి తీసుకొచ్చేయడానికి? మీలా మనిషినే కదక్క. అవును, లాకర్లో ఉన్న డబ్బులు నగలు తీసుకెళ్ళడానికి వచ్చాం. ఇప్పుడు వాడు లేకపోతే ఎలాగరా? నువ్వు తీసిస్తావా? వామ్మో, నేను ఊహించింది కరెక్టే. ఈ రోజేదో భూకంపం వచ్చేలా ఉందిరా అయ్యా. జరిగింది? అమ్మ లక్ష్మి, అల్లుడు గారు మాట్లాడలేకపోతున్నారు. ముందు లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టు. రండి, తీసుకురా. త్వరగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా, తొందరగా తీసుకురా. అక్కడ ఉంది చూడు. అసలు ఈ గాయాలేంటండి? ఏం జరిగిందో చెప్పండి. అశ్విన్ రౌడీలతో కొట్టించాడు లక్ష్మి. అయ్యో, వాడికి ఏమొచ్చింది అల్లుడు గారు? మనల్ని ఇబ్బంది పెట్టడానికి దాపరించాడు. మనమేం చేయలేవని ఇలా చేస్తున్నాడా? మనల్ని బాధ పెట్టడం తప్ప వేరే పనే ఉండదా వాడికి? ఏం చేసినా మనం ఊరికే ఉంటాం అనుకుంటున్నాడు. ఇప్పటికే మనల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. ఇంకా తన పగ చల్లారలేదా? రోడ్డు మీదకి తీసుకొచ్చాడంటే ఏం చేశాడు లక్ష్మి? చెప్పండి లక్ష్మి. మీరింకేం మాట్లాడకండి, పెయిన్ ఎక్కువ అవుతుంది. ఇది బయటికి కనిపించే ఈ గాయాల కంటే లోపలికి తగిలిన గాయానికే చాలా నొప్పిగా ఉంది లక్ష్మి. ఈ రోజు ఏది ఏమైనా సరే లాకర్లో ఉన్న డబ్బులు నగలు తీసుకెళ్దామని ఇక్కడ దాకా వచ్చాం. మధ్యలో నువ్వేంటి వినోద్, హరి లేడు ఇప్పుడు కుదరదు అన్నట్టు మాట్లాడుతున్నావు? అయ్యో, నగల కోసం వచ్చారా? వచ్చే ముందుకు ఫోన్ అయినా చేసి చెప్పాలి కదమ్మా. ఇప్పుడు ఇంత దూరం వచ్చి వృధా అయినట్టే కదా. ఏమైంది?
సైన్ చేయాల్సిన హరి లేడు కదా. హరి లోన్ శాంక్షన్ చేయడానికి ప్రాపర్టీ విజిట్కి వెళ్ళాడు. వాడు ఎప్పుడొస్తాడో ఏంటో కదా. ఓహో అలాగా. ఆ, ఇదేం పెద్ద సమస్య కాదులే. నగలు తీస్తున్నానని నేనప్పుడే హరితో చెప్పాను. ఎలాగో నాకు సైనింగ్ అథారిటీ ఉంది కాబట్టి ఆ ప్రొసీజర్ ఏదో చేసేసి త్వరగా నగలు తీసివ్వు. ఆహా, సైనింగ్ అథారిటీ ఉందా? ఆ కానీ ఏం చేస్తాం, ఇది లాకర్ ఓపెన్ చేసే టైం కాదు కదా. దానికంటూ ఒక టైం ఉంటుంది. ఇప్పుడు ఆ టైం అయిపోయిందక్క. ఈ రోజు లాకర్ ఓపెన్ చేయలేం. అమ్మా, మీరు రేపు రండి. సరేలే, ఆ. మేం బయలుదేరుతాం. త్రిపుర, అమ్మమ్మ, అదేంటమ్మా ఎగ్జిట్ అటువైపు అయితే ఇటు వెళ్తున్నారు? మీ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఈ రూల్స్ ఏంటని అడగడానికి. ఎలాగో ఆయన మాకు పరిచయమే కదా, టైమింగ్స్ ఏంటనేది ఆయన అడిగే కనుక్కుంటాను. అయ్యో, ఈ మాత్రానికే మేనేజర్ దాకా ఎందుకమ్మా? నేనున్నాను కదా, ఎలాగోలా మేనేజ్ చేస్తాను కదమ్మా. అమ్మా, మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఆ. పద. ఛా, హరి ఏమైపోయాడు? బ్యాంక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు కూడా నేను ఇంత టెన్షన్ పడలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా మేనేజ్ చేయాలి? కొత్త డాక్టర్ కంటే పాత పేషెంట్ బెటర్ అన్నట్టు, ఇప్పుడు కొత్తగా ఆలోచించడం కంటే నా పాత ఫ్రెండ్కి కాల్ చేస్తాను.